హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకొని తన అలంకారాన్ని చూసి మంత్రముగ్ధులము అవుదాము. ఉజ్జయిని మహాకాళేశ్వరుని అలంకరణ గురించి మీకు ఒక చిన్న కథ చెబుతాను. చాలా కాలం క్రితం ఉజ్జయినిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతని పేరు నందుడు. నందుడు ఒక గొప్ప శివభక్తుడు. అతడు ప్రతిరోజు మహాకాళేశ్వరుణ్ణి అపారమైన భక్తితో పూజించేవాడు. ప్రతిరోజు గంగానది నుండి నీటిని తెచ్చి శివలింగానికి అభిషేకము చేసి పూలు, చందనం, పట్టు వస్త్రాలతో శ్రద్ధగా మహాకాళేశ్వరుణ్ణి అలంకరించేవాడు. కానీ ఒకరోజు ఉజ్జయినిని ఒక రాక్షసుడు దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు భయంకరమైన శక్తి కలిగినవాడు. అతన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు. రాక్షసుడు ప్రజలను హింసిస్తూ మహాకాళేశ్వరుని ఆలయాన్ని కూడా ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. శివభక్తుడైనటువంటి నందునికి ఇది భరించలేని విషయం. అతడు మహాకాళేశ్వరుని పాదాల వద్ద కూర్చొని స్వామిని ప్రేమతో ప్రార్థించాడు. ఓ మహాకాళేశ్వర, నువ్వు ఈ ప్రజలను కాపాడాలి. నీ గౌరవాన్ని, నీ ఆలయాన్ని కూడా ఈ రాక్షసుని నుండి రక్షించాలి అని శివభక్తుడు స్వామితో మొరపెట్టుకున్నాడు. తన మొరను విన్న శివుడు ఒక భయంకరమైన రూపాన్ని ప్రదర్శించి, ఆ భయంకరమైన రూపం ఎలా ప్రకటితమైంది అంటే, తన శరీరము భస్మంతో అలంకరించబడి భయంకరమైన త్రిశూలం చేత పట్టుకొని రాక్షసుని ఎదుర్కొన్నాడు. మహాకాళేశ్వరుడి క్రోధం చూసిన రాక్షసుడు భయపడిపోయాడు. ఆయన త్రిశూలంతో రాక్షసుని సంహరించి ప్రజలందరినీ రక్షించాడు. అప్పుడు పరమశివుడు మహాకాళేశ్వరుని రూపంలో నందునికి దర్శనమిచ్చి, ఓ భక్త, నీవు నన్ను నిష్కల్మషమైన భక్తితో ప్రార్థించావు. అందుకే నేను స్వయంగా వచ్చి నీకోసం రక్షణ కల్పించాను. భక్తుడు చేసే స్నానం, అలంకారం నన్ను ఆత్మతృప్తితో నింపుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుండి మహాకాళేశ్వరుని ప్రతి భక్తుడు ప్రతిరోజు ఆయనను శ్రద్ధతో అలంకరించడం మొదలుపెట్టారు. పట్టు వస్త్రాలు, పూలమాలలు, భస్మం, చందనం ఉపయోగించి మహాకాళేశ్వరుణ్ణి శోభాయమానంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా అలంకారంలో శివుని అనుగ్రహాన్ని, శక్తిని స్మరించుకుంటూ ఉంటారు. అప్పటి నుండి ప్రతిరోజు ఉదయం అభిషేకం అనంతరం శివలింగాన్ని పట్టు వస్త్రాలు, పూలమాలతో అలంకరించి వివిధ రకాల పూజా సామాగ్రి ఉపయోగించి శోభాయమానంగా తయారు చేస్తారు. అంతేకాకుండా శ్రావణ మాసం, మహాశివరాత్రి, నవరాత్రి వంటి పర్వదినాలలో కూడా మహాకాళేశ్వరునికి ప్రత్యేక అలంకారాలు చేస్తారు. అప్పుడు పువ్వులు, రత్నాలు, వెండి, బంగారు ఆభరణాలతో కూడా అలంకరిస్తారు. ఈ విధంగా మహాకాళేశ్వరుణ్ణి రకరకాల అలంకారాలతో అలంకరించి స్వామి యొక్క కృపని పొందుతూ ఉంటారు. ఇప్పుడు స్వామి యొక్క అలంకరణను చూద్దాము.